హాయ్ అండి. అందరికీ నమస్తే. లాస్ట్ వ్లాగ్‌లో నేనైతే బుర్రా గృహలకి వెళ్ళామని చెప్పాను కదండీ! దానికి కంటిన్యూషన్ పార్ట్ అండి ఇది. ఇంకా మేము ఒక 1 అవర్ పైన అలాగే అక్కడే టైమ్ స్పెండ్ చేశామండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ పైన ఆ స్టెప్స్ పైకి వెళ్తే శివలింగం ఉంటుందని చెప్పాను కదండీ! ఈ శివలింగం దగ్గరికి కూడా అందరిని ఒక్కసారి పంపించరండి. 10 మంది ఒక బ్యాచ్‌లాగా పంపిస్తారండి. ఆపి ఆపి పంపిస్తారు. నెక్స్ట్ ఇక్కడ షాపింగ్ అయితే చాలా బావుందండి. అన్నీ చెక్కతో చేసిన బొమ్మలు కావచ్చు, బుట్టలు అన్నీ చాలా బావున్నాయి. మాకు లగేజ్ ఎక్కువ అవుతదని ఏమీ అయితే తీసుకోలేదు. ఇది చూడండి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అండి. అరకు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. నెక్స్ట్ మేము వెళ్ళేటప్పుడు బొంగులో బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాం కదా! రిటర్న్ వచ్చేటప్పటికి మాకైతే బిర్యానీ రెడీ అయిపోయింది. ఇదైతే నాన్ వెజ్ బ్యాచ్‌కి. వీళ్ళేనండి నాన్ వెజ్ బ్యాచ్. వీళ్ళు ముగ్గురు నాన్ వెజ్ తింటారు. ఇంకా మా హస్బెండ్ అయితే సాటర్డే ఆ రోజు అందుకని చెప్పేసి నాన్ వెజ్ తినరు. ఇంకా ఇక్కడ వెజ్ కూడా ఉంటుందండి. బొంగులో బిర్యానీలో వెజ్ బిర్యానీ. అందులో మీల్ మేకర్, పొటాటో, క్యారెట్ అయితే వేశారండి. బిర్యానీ అయితే పర్లేదు బానే అనిపించింది. కానీ బొంగులో చికెన్ అయితే ఇంకా టేస్ట్ బావుంది బిర్యానీ కన్నా కూడా. నేను తినలేదు. తిన్న వాళ్ళు చెప్పారండి చికెన్ బావుందని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ అయితే మేము కాఫీ ట్రీ ప్లాంటేషన్‌కైతే వెళ్ళాము. అదంతా నెక్స్ట్ వ్లాగ్‌లో షేర్ చేస్తాను.